సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పెళ్ళిళ్ళు జరగట్లేదండి. దానికి కారణం ఏంటంటే మాంసం కొరత ఉంది అక్కడ. జమ్మూ కాశ్మీర్లో మాంసం కొరత వల్ల పెళ్ళిళ్ళు కావట్లేదంట. పెళ్ళిళ్ళ సీజన్ అక్కడ నడుస్తోంది. అక్కడ 20-30 రకాల భక్ష్యాలతో వాజవాన్ అనే ఒక మాంసాహార వంటకాన్ని ప్రతి వివాహ కార్యక్రమంలో కూడా వడ్డిస్తారు. ఈ ప్రత్యేక వంటకం లేకపోతే అసలు జమ్మూ కాశ్మీర్లో పెళ్ళిళ్ళు జరగవంట. అది ఉంటేనే పెళ్లి చేస్తారు, లేదు అంటే కనుక పోస్ట్పోన్ చేసుకుంటారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. కాశ్మీరీ వాసులకు ప్రస్తుతం ఇదొక తలనొప్పిగా మారిపోయింది. ఎందుకు ఆ వంటకం చేయలేకపోతున్నారు? మాంసం కొరత ఎందుకుంది అంటే, పర్వత ప్రాంతాలు, సొరంగాలతో కూడిన 250 కిలోమీటర్ల శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 44 అనేది వరదలు, కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల పూర్తిగా మూసేసింది. గత 15 రోజుల నుంచి ఈ రహదారి నుంచి రాకపోకలనేవి పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల కాశ్మీర్కి గొర్రెలు, మేకల సరఫరా అనేది ఆగిపోయింది. ఈ ప్రభావంతో మాంసం కొరత అక్కడ తీవ్రంగా కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో అయితే ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి ప్రతిరోజు కాశ్మీర్కి 50 ట్రక్కులు, ఒకటి కాదు రెండు కాదండి, ప్రతిరోజు 50 ట్రక్కుల్లో గొర్రెలు అనేవి జమ్మూ కాశ్మీర్కి సరఫరా అవుతూ ఉంటాయి. వాటిలో సుమారు 500 గొర్రెలు ఉంటాయి ఒక్కో ట్రక్కులో. ఇప్పుడు జాతీయ రహదారి మూసి ఉండటంతో ఈ గొర్రెల సరఫరా అనేది ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. అక్కడ పెళ్ళిళ్ళు కూడా దీనివల్ల వాయిదా పడుతున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మహమ్మద్ ఇదే విషయం చెప్తున్నాడు. ఈ రోడ్డు ఎప్పుడు సరి అవుతుంది, ఇదంతా ఎప్పుడు ఓపెన్ అయిపోతుంది, ఎప్పుడు మేము ఈ మాంసం సరఫరా, గొర్రెలు సరఫరా చేస్తాం, మాకు కూడా బిజినెస్ చాలా డల్ అయిపోయింది, అందుకే అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగట్లేదు, మా బిజినెస్ కూడా డల్ అయిపోయిందని అతను మాట్లాడుతున్నాడు. మాంసం కోసం కొంతమంది అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారంట. అడ్వాన్సులు కొంతమంది వెనక్కి తీసేసుకుంటున్నారంట. మా అభ్యర్థిని అంగీకరించి ఇప్పటిదాకా సుమారు 210 కుటుంబాలు పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నాయంట. ఇదిలా ఉంటే కాశ్మీర్లో ఏటా 4,000 కోట్ల రూపాయల మాంసం వ్యాపారం జరుగుతోంది. పెళ్ళిళ్ళ కోసం 1,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నవంబర్ నుంచి అక్కడ చలిగాలుల తీవ్రత ఇంకా పెరుగుతుంది. అందుకే అక్టోబర్ లోపే అక్కడ వివాహ కార్యక్రమాలు అనేవి ముగించేస్తారు. అక్టోబర్తో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అది పర్వత ప్రాంతము, మంచు విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆ చలికి కొన్ని శుభకార్యాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితుంది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్ వచ్చేస్తుంది. ఈలోపే మనం ఇక్కడ వివాహ కార్యక్రమాలు, ఏదైనా శుభకార్యాలు చేయించుకోవాలంటే వెంటనే అయిపోతే బాగుండని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో జాతీయ రహదారి 44 అనేది పూర్తిగా మూసేశారు. ఎక్కడికక్కడ కొండరాళ్ళు, బండరాళ్ళు, మన మధ్య విపరీతంగా భారీ వర్షాలు కురిసాయి కదా, క్లౌడ్ బరస్టులు కురిసాయి కదా, కుండపోతగా కొన్ని నిమిషాల్లోనే 100 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన చాలా ప్రాంతాల్లో ఒక పెద్ద జలపాతం వచ్చి ముంచేసినట్టుగా అక్కడ కొండలు, గుట్టల నుంచి వరద, బురద కూడా కొట్టుకొచ్చి రోడ్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. ఆ రహదారి మీద పోవడానికి లేదు, మొత్తం వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. సో బిజినెస్ కూడా ఆగిపోయిన పరిస్థితుంది. చాలా మటుకు బిజినెస్ ఆగిపోవడం వల్ల చాలా వర్గాలు నష్టపోయే పరిస్థితుంది. అక్కడ శుభకార్యాలు జరగట్లా, పెళ్ళిళ్ళు జరగట్లా, ఏ కార్యక్రమం జరగట్లా. ఇక్కడ మేకలు, గొర్రెలు కూడా అటువైపు పోయే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుంది, రహదారులు ఎప్పుడు బాగు చేస్తారు, వెహికల్స్ పోయేంత స్థాయిలోన తాత్కాలికంగా రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ మాంసం కొరత వల్ల వివాహాలు జరగటం లేదు, శుభకార్యాలు కూడా జరగని పరిస్థితి ఉంది. అది రీజన్.